ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నారాయణఖేడ్ మండలం హనుమంతరావుపేటలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే సంజీవారెడ్డి, మాజీ ఎంపీ సురేష్ కుమార్ సెట్కర్ పాల్గొన్నారు. స్టాఫ్ ప్రాబ్లమో ఏమో కానీ డెలివరీస్ తగ్గిపోయినాయి. అక్కడ చాలా మంది శ్రీకాకుళం అంటే చాలా అన్నింటికంటే కల్లెర్ కంటే కూడా ఎక్కువైంది. కల్లెర్లో కూడా సిఎస్సి చేసిన అప్గ్రేడేషన్ కానీ అక్కడ క్యాడర్ స్ట్రెంత్ లేదు. కాబట్టి అక్కడ మీరు శంకరంపేటలో ఒక సిఎస్సి చేయాలి సార్, సారే దానికి డ్రామా సెంటర్ ఒకటి ఓపెన్ చేయాలి. అక్కడ హైవే ఉంది కాబట్టి అని చెప్పేసి శంకరంపేటలో చెప్పడం జరిగింది. సిఎస్సి అప్గ్రేడేషన్ చేసుకుంటూ కంప్లైంట్ చేస్తామని పేషెంట్ అందరూ ఈ లోపల మొత్తం మొత్తం సీసీ చేసిన ప్రయత్నం వెనకాల గేట్ ఏదో అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పి నిర్మిషన్ కూడా ప్రాబ్లం ఏంటంటే ఎవరికి కంట్రోల్ చేయకపోతున్నాము. ట్రాఫిక్ మొత్తం వెహికల్స్ అన్ని లోపల వస్తూ ఉన్నాయి. ఓన్లీ ఎమర్జెన్సీగా కానీ పేషెంట్ నడుస్తుందని లోపలికి వచ్చేదానికే ఈజీ పెట్టి ఉండేట గేట్ క్లోజ్ చేసేది. టోటల్ కాంపౌండ్ ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ లేకుండా టోటల్ కాంపౌండ్ క్లోజ్ చేయండి. ఇక్కడ బ్యాక్ గేట్ లో మనకు పేషెంట్ వచ్చేటట్టు దాని నుంచి వాళ్ళకి మళ్ళీ పర్సనల్గా చేస్తారు. తర్వాత ఏ ఇబ్బంది కూడా లోపలికి రాకుండా గేట్ లో మనం చేయండి. నారాయణఖేడ్ ఆసుపత్రి సందర్శించడం నాకు అందరికీ చాలా గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే మనము 100 పడకలు ఆసుపత్రికి మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 పడకల ఎన్సీహెచ్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 2015లో స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసిన క్యాడర్ సెంటర్ చాలా పిఎస్సీలో మటుకు కొంచెం అందులో ఉన్నారు కానీ వేరే హాస్పిటల్ ఎక్కడ చూసినా కూడా మనకు ఇక్కడ కూడా క్యాడర్ సెంటర్ లేదు. తర్వాత ఇంకా సివిల్ సర్జన్ పోస్టులు కూడా చాలా వేకెంట్ ఉంటాయి. అన్ని వేకెంట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్కలేదు కాంట్రాక్ట్ బేసిస్ మీద రావడం జరుగుతున్నది. అన్నీ కూడా 50% కూడా కాంట్రాక్ట్ బేసిస్ వెళ్ళకపోతే 50% పోస్ట్ మాత్రమే పిల్లలు రావడం జరిగింది. ఇక్కడ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది మనకి. తర్వాత 6వ తేదీ వరకు ప్రజాపాలన అనే ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ప్రజాపాలన అంటే ప్రభుత్వము ప్రజల ముందుకు వచ్చి ఆ గ్రామాలలో ఉండి వారితోటి మమేకమై మీ సాధక బాధలు, మీ కష్టాలు, మీ ఆశలు, మీరు ఏం కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఆనాడు వాగ్దానం చేసింది. మీకు దరఖాస్తులు ఇచ్చి కౌంటర్లు ఏర్పాటు చేసి మీ దరఖాస్తు స్వీకరించి మీకు రసీదులు ఇచ్చి ఈ 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రధానంగా ఈరోజు 2 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నది, ఆచరణ తీసుకొచ్చింది. మొదటిది ఆరోగ్యశ్రీ. పేదవాళ్లకు సంబంధించిన ఆరోగ్యం అనేది బాధ్యత ప్రభుత్వానిది. 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచింది. రెండోది యావత్ తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళ ప్రయాణం ఉచితమని చెప్పి మాటిచ్చి ఆచరణ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్. ఏమో మీరు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నా లేదా? తిరుగుతలేదా? తిరుగుతురా? టికెట్ తీసుకుంటారా? టికెట్ తీసుకుంటలేరు అంటే ఒక గ్యారెంటీ అమల్లోకి తీసుకొచ్చింది. బస్సులు కావాలని చెప్పు, తిరుగుడు చెప్తలేవు. మనం చెప్పు కదని మా మహిళలు, మా అక్కలు, మా చెల్లెలు, మా అమ్మలు బస్సులో తిరుగుతున్నారు, బస్సులు తక్కువ పడుతున్నాయి సార్ అని చెప్పు. అది అవుతున్నది చెప్పాలి, కాలేదు కష్టపడి చెప్పాలి. ప్రజాపాలన అనేది 9.5 సంవత్సరాలలో మనము ఎప్పుడు ప్రభుత్వం గ్రామానికి రాలేదు. గతంలో మనకు ప్రభుత్వము గ్రామానికి వస్తుండే, పల్లెకి వస్తుండే.
ఒక రెవెన్యూ సదస్సు అని చెప్పి ఇంకేదైనా కార్యక్రమం తీసుకొని తెలియదు. ఏమైనా అవసరం ఉంటే ఈ సేవకు పోవాలి. ఈ రోజు కూడా ఈ సేవ ఉన్నది, కానీ ప్రభుత్వం ప్రజల ముందుకు రావాలి, ప్రజలతో మమేకం కావాలి, ఏ పోవాలి. ఈ రోజు కూడా ఈ సేవ ఉన్నది, కానీ ప్రభుత్వం ప్రజల ముందుకు రావాలి, ప్రజలతో మమేకం కావాలి. ఏ వాగ్దానాలు ఏ గ్యారెంటీ సోనియమ్మ చెప్పిందో మాట ఇచ్చిందో ఆ గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనకు ఒక్క ఇల్లు రాలేదు, ఓ ఇంటి జాగ రాలేదు మనకు. ఆనాడు ఇందిరమ్మ పేరు మీద ఇన్ని స్థలాలు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి. ఆ తర్వాత ఒక ఇల్లు రాలేదు మనకు. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ పేరు మీద ప్రతి పేదవారికి, పేద కుటుంబాలకు అర్హత ఉన్న వారికి ఖచ్చితంగా ఇళ్ళ జాగలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. ఉద్దేశం ఆనాడు ఇందిరమ్మ పేరు మీద ప్రతి ఇంటికి కరెంట్ వచ్చినా ఉండేనా లేకుండా? ఆనాడు ఉండే. మళ్ళీ గృహజ్యోతి అని చెప్పి మళ్ళీ ఆ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నారు. అది అమలు చేయాలి. అదే రకంగా చేయూత, రైతు భరోసా, మహాలక్ష్మి, ప్రతి పథకాన్ని మనము నెమ్మదిగా మాటిచ్చిన కనుక ప్రతి తల్లికి, ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు అందజేయాలనే సదుద్దేశంతో మొట్టమొదట పాత పద్ధతిలో ప్రజల ముందు ప్రభుత్వం ఉండాలి, జవాబుదారీతనంతో ఉండాలి, పని చేసే దిశగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి తెలంగాణలో నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్, ప్రతి గ్రామంలో 5 కౌంటర్లు, 6 కౌంటర్లు, పెద్ద గ్రామం ఉంటే 8 కౌంటర్లు, ప్రతి మున్సిపల్ వార్డులో ఒక కౌంటర్. ఈనాడు సుమారు మన సంగారెడ్డి జిల్లాలో 1,00,000 దరఖాస్తులు ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించింది ప్రజల దగ్గరికి. ఇంకా ఈరోజు 2వ తేదీ 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒకవేళ గ్రామాలలో మాకు దరఖాస్తు రాలేదు, మాకు దరఖాస్తు స్వీకరించలేదు, మాకు దరఖాస్తు ఇవ్వలేకపోయినాం అంటే ఖచ్చితంగా ఆ 6వ తేదీ సాయంత్రం వరకు, అవసరమైతే 7వ తేదీ వరకు కూడా యంత్రాంగం మీ గ్రామంలో ఉంటుంది. మీరు దరఖాస్తు ఇవ్వండి. ఆ దరఖాస్తులకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇకపోతే మీ స్థానిక శాసనసభ్యుడు చాలా పెద్ద చిట్టా చెప్పాడు. నాకు ప్రధానంగా మాకు హాస్పిటల్ కావాలి, అప్గ్రేడేషన్ హాస్పిటల్ కావాలి, 30 పడకల హాస్పిటల్ కావాలి, దాంతో సహా ఈ తైబంది, నల్లవాగు తైబంది 2000 ఎకరాలకు సంబంధించి నీరు అందియాలి, 6 తడి పంటలకు అని చెప్పి మీ స్థానిక శాసనసభ్యులు సంజయ్ రెడ్డి గారు వాళ్ళు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ గారు చెప్తున్నాం, ఇమీడియట్ దానిపైన చర్య తీసుకుని నీళ్ళు అందేది రైతులకు. నారాయణఖేడ్, జోగిపేట, బేరాబాద్ ఇది ఎప్పుడైనా కాంగ్రెస్ కు కంచిపోతుంది. జోగిపేటే కాదు, జోగిపేట ఏ రకంగా చూస్తామో అదే రకంగా నారాయణఖేడ్ కూడా న్యాయం చేస్తున్న విషయాన్ని మీకు సందేహంగా ఈ అంశం ఆ అంశం ప్రస్తావించకుండా మీకు ఏ అంశాలపైన మీకు అభివృద్ధి కావాలో, అభివృద్ధి చెందాలని ఆశ ఉన్నదో, మీకు ఇది ఒక వైద్యమే కానీ, విద్యనే కానీ, రోడ్సే కానీ, హైవేలే కానీ, ఇంకే అంశమైనా, ట్రామా సెంటర్లే కానీ, డయాలసిస్ సెంటర్లే కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నారాయణఖేడ్ని అభివృద్ధి చేసే దిశగా మా కృషి ఉంటుంది, ప్రభుత్వం కృషి ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఇది మీ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజలకు మాటిచ్చి మాట నిలబెట్టుకునే సత్తా ఉన్నది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పి, మన 6 గ్యారెంటీలు సోనియమ్మ ప్రకటించింది. 6 గ్యారెంటీలు మనం మాటిచ్చినాము, మన మాట నిలబెట్టుకోవాలి. అంచెలంచెలుగా ప్రతి గ్యారెంటీని